మెగా టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. రైతన్నలకి సకాలంలో ఎరువు ఇవ్వాలని దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం. బీఆర్ఎస్ నాయకుల వినూత్న కార్యక్రమం. గట్టు యాదవ్ జిల్లా అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీల దొంగాటలో రాష్ట్ర రైతాంగం నడి విడుస్తున్నారు. సకాలంలో ఎరువులు ఇవ్వక ఇచ్చామని ఒకడు, ఇవ్వలేదని ఒకడు డ్రామాలాడుతూ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముకుంటున్నారు. దీనిపై నిరసన బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి బానిసలుగా మారారు. న్యాయం అడిగితే అరెస్టులు, అందుకే వినేవారు లేరు. కనుక దున్నపోతు ద్వారా ప్రభుత్వానికి ఎరువులు ఇవ్వమని విజ్ఞప్తి చేశారు. రైతన్నలకు ఎరువులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. రైతన్నలకు ఎరువులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. ప్రశ్నించాడా? మమ్మల్ని ఎందుకలా చేసిందో చెప్పండి. ఒక నిజానండి, నేను క్లియర్ చెప్తాను మేము ఎందుకు అరెస్ట్ చేసామని. మీరు బాలనగర్ పిఎస్సిఎస్ కాడ ధర్నా చేస్తున్నాను. మాకు ముందస్తు సమాచారం మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేసాం, ప్రివెంటివ్ కస్టడీ. మీ మనసులో నీవేమనుకుంటే మా సారింటికి రమ్మని మేము మెసేజ్ పెట్టాం అంతే. సారింటి కానీ ఒక నిరసన పత్రం ఇస్తాము. ప్రివెంటివ్ కస్టడీ అంటే కాదంటలేదు, ప్రివెంటివ్ కస్టడీ చేసుకున్నారు, సంతకాలు పెట్టాము, ఇంప్లిమెంటేషన్ ఇస్తాము, లేదంటే ధర్నా కూర్చోవచ్చు. కాపాడే బాధ్యత మాది. చెప్పండి, నిన్న మొన్న ఈ 2 ఏళ్లలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసినాం, ఎప్పుడైనా అబ్స్ట్రాక్ట్ చేసినాం మిమ్మల్ని. నిన్న మొన్న పిహెచ్సిఎస్ చాలా దగ్గర గొడవలు అయినాయి కాబట్టి మీద కూడా జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మాత్రమే మేము మిమ్మల్ని ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం. వేరే ఉద్దేశం మాది ఒక రాజకీయ పార్టీ. మేము లొల్లి చెయ్యము. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతే ఉంటది. ఒకవేళ లొల్లి ఎవరు చేస్తాడు? కడుపు కాలిన రైతు, వానికి ఆకలి అయితే బీపీ లేస్తే ఆడ లొల్లి చేస్తారు వాళ్ళు. రైతులు చేసేదానికి కాదు కదా. మేము రైతుల పక్షాన మీకు రిప్రజెంటేషన్ చేస్తాం అంతే. లొల్లు చేసి అసాంఘిక శక్తులు మేము చెయ్యం. ఎప్పుడే రిప్రజెంటేషన్ చేస్తారని మాకు ఉంటే మేము చేయకుంటే మీరు ధర్నా సింపుల్ వన్ సార్. మేము చేసే ప్రోగ్రామ్ ని వాట్సాప్ లో పొందపరిచినాము. సార్ ఇంటికి అందరు క్యాడర్ రండి, వినతి పత్రం ఇవ్వాలి అంబేద్కర్ గారికి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తెలియడే. మీరు ధర్నా చేస్తామని మీరే రూఢి చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాళ్ళు ఇప్పుడు అధికారానికి కొమ్ముగా అవుతారు సార్. మీరేం మాట్లాడుతున్నా? మేము వాట్సాప్ లో పెట్టినాం, మీరు అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి మాట్లాడాలి. మీ అందరికి మీరు మేము పిఎస్సిఎస్ కాడ పోయి లొల్లి చేస్తాం, సబ్ స్టేషన్ కాడ చేస్తాం. ఏం పద్ధతి సార్ ఇది? బీజేపీ పార్టీ దేవుళ్ల పార్టీ. సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు. మేము దేవుని నమ్ముకున్నామా? దేవుల పార్టీ అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం
కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు. మేము దేవుని నమ్ముకున్నామా దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు. బుధవారం నాటి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వేలాయే. విద్యుత్ దీపాల కాంతుల మధ్య మిరమిట్లు గొలిపే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం. గిటా அந்த ரைட்டு போகணும். కర్నూలు జిల్లా అదోని డివిజన్ కౌతాలం మండలంలో వెలిసిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయంలో ఈవో వాణి మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాణి అంటే డిప్యూటీ కమిషనర్ శ్రీ నరసింహ ఈరన్న స్వామి టెంపుల్ ఉరుకుంద. 23వ తారీఖు మధ్యాహ్నం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు టెంపుల్కి వచ్చారు. విఐపి దర్శనం కావాలన్నారు. పదే వచ్చారు కాబట్టి మా స్టాఫ్తో పంపించలేదని వాళ్ళు గొడవ పడ్డారు. యాక్చువల్గా అయితే అన్ని మీడియాల్లోనూ భక్తులపై దాడి, గర్భగుడిలో దాడి, ఉత్తర ద్వారం దగ్గర దాడి అని పలు రకాలుగా రాస్తున్నారండి. అదంతా తప్పు, పూర్తిగా అవాస్తవం. అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు. ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది, వాళ్ళకి అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది, వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది. మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు, మేడం 1 మంత్ మేము బ్యాంకుకి ఇంత సపోర్ట్గా చేశాము, లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ భక్తుల పైన ఎటువంటి ఇది జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని శ్రావణ మాసాలుగా ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ప్రెజర్ పెట్టినా, ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తుడికి కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు. భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి. ఇలాంటివి ఏవి జరగలేదండి.
విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, పెందుర్తి, గాజువాక వంటి శివారు ప్రాంతాలలో సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వర్షాలు మరింత భారీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈరోజు ప్రధానంగా రాబోయే 5-6 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. విఘ్నాలను తొలగించి విజయపదంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు, టెస్కాప్ చైర్మన్ శ్రీ మార్నేని రవీందర్రావు, తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ మార్నేని గార్లను ఆశీర్వదించి స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఓకే రెడీ సార్. ఓకే సార్. స్వస్తి విశ్వావసరః సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. కాదు नमस्कार
కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది గణేష్ చతుర్థికి విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కాకినాడ నగరంలో జేమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించారు. దీని తయారీకి దాదాపు 2 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చీరల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్లు వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం. జల దిగ్బంధంలో పలు గ్రామాలు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు. పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెడీ సర్పరాజ్ కాట్రే పోయినాయి 1 2 హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము పాము పోయినాయి కారు పంబా చదివితే బాగుంది. మహేంద్ర మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కృత్రిమ రంగులు వద్దు, సహజ రంగులు ముద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు వాడిన వినాయకులను పూజించి తర్వాత వాటిని నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని రోజా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మట్టి వినాయక విగ్రహాలను రోజా మహిళా ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా దగ్గర రా తల్లి. ఓకే అమ్మా మా విబిఆర్ నివాస్ అపార్ట్మెంట్లో మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ పొల్యూషన్ నివారించడానికి అందరినీ ఒకటే కోరేది ఏమంటే మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకోండి. సో పొల్యూషన్ నివారించండి ప్లీజ్. అందరినీ అదే మీ వినాయక చవితి శుభాకాంక్షలు కర్నూలు నగర ప్రజలందరికీ. ఇప్పుడు విబిఆర్ నివాస్ ప్రకాష్ నగర్.
వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ అందాలి, అడ్డంకులు తొలగిపోవాలని, జ్ఞానం శ్రేయస్సులకు అధిపతి అయిన వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని 17వ వార్డు కార్పొరేట్ కైప పద్మలతారెడ్డి కోరారు. కర్నూలు నగరంలోని 17వ వార్డు లక్ష్మీ గార్డెన్లో పార్కు నందు వినాయక చవితి స్వామి పుట్టినరోజు సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు చేసి అందరి ఆయన ఆశీస్సులు అందాలని కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి కోరారు. నీరాజనానంతరం కరశుద్ధ్యర్థం నమస్కరోమి. హర నమః పార్వతీ తనయ హర హర మహాదేవ శంభో శంకర హర. విఘ్నేశ్వర మహారాజ్ కీ జై. మహాలక్ష్మి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. న్యూనం సంపూర్ణనాం జాతి సత్యమంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనాధిపాయ పూజితం మయా దేవా పరిపూర్ణంతదస్తమే అనేన భగవాన్ సర్వాత్మ శ్రీ మహాగణాధిపతి దేవత సిద్ధిబుద్ధి సమేత శ్రీ ప్రసిద్ధి వినాయక స్వామి దేవత సుప్రియత సుప్రసన్నా ప్రతాప. అందరికి అక్షింతలు పూలు పెట్టు. అందరికి పూలు అక్షింతలు. అందరికీ నమస్కారం. లక్ష్మీ గార్డెన్ కాలనీ వాసులందరము వినాయక చవితి సందర్భంగా మేము ఈ చిన్న పార్కులో ఘనంగా వినాయకుని ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ టైం మేము జరుపుకోవడము కాలనీ సెంటర్లో జరుపుకునే వాళ్ళం. కానీ ఇంత మంచి వాతావరణంలో మంచి షెడ్ మా పద్మలత మేడం కార్పొరేటర్ గారు 17th వార్డు తరఫున మాకు ఎమ్మెల్యే గారు, అప్పుడు పాత ప్రభుత్వ ఎమ్మెల్యే గారు వేయించడం జరిగింది. అలాగే ఎంతో మేము డెవలప్ చేసుకున్నాము. మేము మా కాలనీ తరఫున ఇలాగే మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. పద్మలత మేడం గారు మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా పెద్ద పార్క్ కూడా ఆమె త్వరలో అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ పిల్లల ఆట వస్తువులన్నీ పెద్ద పార్కు డైవర్ట్ చేసి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేయవలసినదిగా మేడంని కోరుకుంటున్నాము. మా చిన్న చిన్న పనులు కూడా ఈ కాలనీ తరఫున మేము ఆమెకు ఎప్పుడు కూడా మేము అడిగిన వెంటనే ఆమె ప్రభుత్వం తరఫున మాకు శాంక్షన్ చేయించి ఈ కాలనీ అభివృద్ధికి పాటుపడుతున్న ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కాలనీ వాసులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ వినాయకుని సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈ చిన్న పార్కులో మేము ఈ సంవత్సరమే వినాయక చవితి జరుపుకుంటున్నాం. ప్రతిసారి కాలనీ మధ్యలో జరుపుకునే వాళ్ళము. ఈ కాలనీ ఈ సంవత్సరం చాలా అభివృద్ధి చేశారు. మేడం గారు మాకు చాలా మంచిగా దీనికోసం అభివృద్ధి కోసం హెల్ప్ చేశారు చాలా ప్రభుత్వం వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి. మెదక్ జిల్లా భారీ వరదలలో మునిగిపోయిన గ్రామం కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. భారీ వరదలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండా ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పు పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు తమను కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. దూప్ సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారిని సరైన మార్గంలో మార్చేందుకు జిమ్ సెంటర్ పెట్టామని, యువకులు తమ శరీర అవయవాలను దృఢంగా ఉంచేందుకు జిమ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని లిఫ్ట్ ఎలివేట్ యువర్
ఫిట్నెస్ అంటూ జిమ్ సెంటర్ ప్రారంభించిన ఆదర్శమైన యువకులు ధర్మతేజ, జూటారి విష్ణు, శ్రీ నాగ వెంకటేశ్వర గౌడ్లు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని జిమ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మతేజ, జూటూరు విష్ణు, శ్రీ నాగ వెంకటేశ్వర గౌడ్ వారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. చూడండి. వినాయక చవితి సందర్భంగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ఎంపీ దంపతులు పూజలు చేసి హారతులిచ్చారు. జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. పంచలోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇది శ్రీ महागणपति देवता प्राणप्रतिष्ठा मंत्रस्य प्रारंभे ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.